లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలివస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. పలువురు మంత్రులు ఆలయాలకు చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని దర్శనం చేసుకున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బోనాల కోసం పోలీసులు భారీ భద్రత నిర్వహిస్తున్నారు. బోనాల పండుగ దృష్ట్యా 2500 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అమ్మవారి బోనాల భద్రతా విధుల్లో సిటీ పోలీసులతో పాటు జిల్లా పోలీసులు కూడా పాల్గొన్నారు. జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు జరగకుండా క్రైమ్ పార్టీలు ఆ ప్రాంతాల్లో మోహరించాయి. బోనాల్లో పోకిరీల ఆట కట్టించేందుకు షీ టీమ్స్ తిరుగుతున్నాయి. సున్నితమైన ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను మోహరించారు. ఇప్పటికే బోనాల సందర్భంగా వైన్ షాపులని ప్రభుత్వం మూసివేసింది. బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రైట్ అంజుమా, లాల్ దర్వాజా వద్ద బోనాల సందర్భంలో భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు అధికారులు చేశారు? లాల్ దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. ఈ రోజు ఉదయం 4:30 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడంతో బోనాల జాతర సందడి అదంతా కూడా ప్రారంభమైపోయింది. డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల నడుమ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. లాల్ దర్వాజా బోనాలంటేనే ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని బోనాలను సమర్పిస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది అంతకు మించి, అంటే గత ఏడాదితో పోలిస్తే అంతకు మించి భక్తులు ఇక్కడికి వస్తారని కూడా అంచనా వేస్తున్నారు. దాదాపు ఈ 2 రోజుల్లోనే 15 నుంచి 20 లక్షల మంది భక్తులు తరలి వస్తారు అని కూడా చెప్తున్నారు. ఇక వచ్చేటువంటి భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మనకి ఒక్కసారి చూడొచ్చు, డప్పు చప్పుల మధ్యలో బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా మన కెమెరాలో కనిపిస్తున్నాయి. మొత్తంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి సందడిగా మారిపోయాయి. కేవలం లాల్ దర్వాజా పరిసర ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకొని బోనాలని సమర్పిస్తున్నారు. ఈ 2 రోజుల పాటు కూడా ఆలయ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతోటి రద్దీగా మారిపోయి ఎంతో కలకలలాడుతూ కనిపిస్తాయి. ఆషాఢ మాసంలో ఈ రోజు చివరి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు, బోనాలను సమర్పించేందుకు తరలి వస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బోనం సమర్పించేందుకు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయానికైతే విచ్చేశారు. డప్పు చప్పుల మధ్యలో ఆవిడ ఎంతో సంతోషంగా బోనం ఎత్తుకొని ఆలయానికి రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా విఐపీల తాకిడి ఎక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇటు రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా వివిఐపీలు కూడా అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని
దర్శనం చేసుకొని బోనాలను సమర్పించి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను కూడా సమర్పిస్తున్నారు. ఇక ఈ రోజు రేపు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ ఇంతే రద్దీగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అమ్మలగన్న అమ్మ సింహవాహిని అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు ఎంతో ఉత్సాహంగా సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నప్పటికీ కూడా అసలు అలసట అనేది తెలియటం లేదని కూడా చెప్తున్నారు. ఇక బోనం ఎత్తుకొని వచ్చేటువంటి మహిళల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్ ని ఏర్పాటు చేయడంతో బోనం ఎత్తుకొని వస్తున్న మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా వారందరూ ఎక్కడ ఆగకుండా బోనాలను తీసుకొని లోపలికి వెళ్లి అమ్మవారికి సమర్పించి ప్రత్యేకంగా దర్శనం చేసుకొని మరి ఎంతో సంతోషంగా వెనుగుదిరుగుతూ వెళుతున్నారు. ఇక ప్రతి సంవత్సరం చూసినట్లయితే కూడా లాల్ దర్వాజా అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతూ ఉంటారు. ఏడాది కూడా అమ్మవారిని కొలుస్తున్న భక్తుల సంఖ్య అనేది కూడా పెరుగుతూనే ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించేందుకు దర్శనం చేసుకునేందుకు ఆలయానికి తరలి వస్తూ ఉంటారు. ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు, చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వచ్చారు. వయసుతోటి సంబంధం లేకుండా రావడం జరిగింది. ఇక ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు, మనకి ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరికైనా ఎట్లాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా సరే ఇమీడియట్ గా వారిని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా టాబ్లెట్స్ ని, సిరప్లని అన్నింటినీ కూడా అందుబాటులో అయితే ఉంచడం జరిగింది. సో కనీస సౌకర్యాలు ఏవైతే అవసరమవుతాయో వాటన్నింటినీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. దీంతో పాటుగా మహిళల భద్రతా రీత్యా మహిళలకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా కూడా మఫ్టీలో షీటిన్స్ కి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా ఎక్కడికక్కడ వారందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల్ని కూడా చేపడుతున్నారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా మనకి భక్తులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. ఇక ఆలయాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తీరొక్క పూలతోటి ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. ఇక లోపల సింహవాహిని అమ్మవారు భక్తులందరికీ ఎంతో అద్భుతంగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకోవాలని సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలి వచ్చి ఉదయం నుంచి కూడా క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నారు భక్తులు. మనకి ఆలయానికి వచ్చేటువంటి భక్తుల కోసం, సాధారణ భక్తుల కోసము 2 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బోనం ఎత్తుకొని వచ్చేటువంటి మహిళల కోసము ఒక ప్రత్యేక క్యూ లైన్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక విఐపి మూవ్మెంట్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలను కాసేపు ఆపుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా లోపలికైతే పంపిస్తున్నారు. సో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత అయితే బోనం ఎత్తుకొని ఇక్కడికి వచ్చారు. లోపలికి వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించి దర్శనం కూడా చేసుకుంటున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఆలయాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడతారు. ఈ రోజంతా కూడా మనకు ఇదే విధమైనటువంటి హడావిడి సందడి వాతావరణం లాల్ దర్వాజా పరిసర ప్రాంతాలలో కనిపిస్తూనే ఉంటుంది. ఈ ఆలయానికి 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షల్ని కూడా విధించడం జరిగింది. ఎందుకంటే వెహికల్స్ ఏవి కూడా లోపలికి రాకుండా మనకి ఎక్కడికక్కడ కూడా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి ఆంక్షలను అయితే అమలులో ఉంచారు. అదేవిధంగా ఆలయం లోపలికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళేంత వరకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. దాదాపు 117 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఆషాఢ మాసంలో ఎంతో వైభవంగా ఉత్సవాలను అయితే నిర్వహిస్తున్నారు. 117 సంవత్సరాలు అవుతుంది అమ్మవారికి బోనాలను సమర్పించబట్టి. అంటే వరదలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా అమ్మవారికి బోనాల సమర్పణ అనేది జరుగుతూనే ఉంది. మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. ఈ 2 రోజుల పాటు కూడా లక్షలలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడము, అదేవిధంగా ప్రత్యేక పూజలు నిర్వహించడము, బోనము, సారే సమర్పణ అనేది కూడా చేస్తూ ఉంటారు. సో తెల్లవారుజామున మొదలైనటువంటి ఈ కోలాహలము రాత్రి వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇక రేపు రంగం భవిష్యవాణి కార్యక్రమము, పోతురాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెనుదిరిగి వెళ్తున్నారు. థ్యాంక్ యూ అంజుమా.